చేసిన మమ్మీ డాడీ మాట కాదని వచ్చిన నాకు తగిన శాస్తి జరిగింది. మనోజ్, ప్లీజ్ దయచేసి ఆ ఫోటోలు బయటకు తీయద్దు. ఆ ఫోటోలు బయటకు వస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో మిగిలరు. ఇప్పుడు నాకు నచ్చావు. అది సార్ జరిగింది. ఇది మారినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక. నాలో వచ్చిన ఈ మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూస్తూ. ఇంకా కొత్తగా చేసే రిస్కే ఉంది సార్. సర్వం కోల్పోయాను. సరే మౌనిక, ఇప్పటికైనా ఆ పంజరం నుంచి బయటపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నించాను. ఇక మీద ఎప్పుడు తప్పదు. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. వస్తాను సార్. బాయ్. మంచిది. చూసారా అమ్మాయి? నిజంగా అమ్మాయి మారితే అంతకంటే అదృష్టవంతురాలు ఇంకొకరున్నారు. ఎంతసేపు వచ్చి జస్ట్ ఇప్పుడే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లి మా మామయ్య టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడేం చేయవచ్చు తెలియడం లేదు. ఈ టార్చర్ ఇంకా భరించలేదు. మీరందరినీ తానా అనుకుంటారు, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? మీరింటి స్వార్థపరులు అనుకోలేదు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సినిమాలో మీ కొత్త భవిష్యత్తు ఉంది. నేను ఆ భవిష్యత్తు అడ్డం రాదలుచుకోలేదు. సినీ గురించి, నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎందుకైనా చూసేంటి భయం? కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. మనం నడిచేది పూలబాట కాదు, ముళ్ళబాట. సార్, మీలాంటి అభ్యుదయ భావాలన్న వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో నేనెంత మౌలిక. సార్, మీరు తీస్తున్న ప్రతి సినిమా ఈ మూవీ ఇండస్ట్రీ అమ్మాయిలకి ఓ డిక్షనరీ అవుతుంది. సార్, తానియాపై మీ ఒపీనియన్ ఏంటి? సడన్ గా అలా ఎందుకు అడిగా? అలా అడగాలనిపించింది, అడిగాను. షీఈస్ వెరీ నైస్ అండ్ క్యూర్. చాలా మంచి పిల్ల. ఆమె చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరేమనుకోరు కదా? అడుగు మౌనిక, ఎందుకు ఆలోచిస్తున్నా? మీరు తానిని ప్రేమిస్తున్నారు కదా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది మౌనిక. నాకు తెలుసు సార్. తానియా మీరంటే చాలా ప్రాణం. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది. నీ అభిప్రాయం లేక నీతో చెప్పిందా? ఒక ఆడదానిగా ఆడదాని మనసు నాకు తెలుసు. ఒకవేళ తానియాను తన మనసులో ఉన్న మాట మీకు చెప్తే? సమాజ సేవ, రాజకీయాలు అనే వ్యక్తి నేను. ఆమె గ్లామర్ కోరుకునే వ్యక్తి. రెండు భిన్న ధృవాలు కలుస్తాయంటావా మౌలిక? తానియా చిన్నప్పటి నుంచి కష్టాలే పెరిగిన అమ్మాయి. మీరంటే గౌరవం, భక్తి, ప్రేమ అనుకున్నాయి. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ తన మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండడు. సార్, నాకొకటే కోరిక, మీరు తానియా కలిసి బ్రతకాలని. మీ ద్వారా తానియా జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ ఏకం కావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. చూద్దాం. సరే, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే మౌనిక. సార్, ఆ పార్టీ అయ్యేలోపు మనోజ్ చేసిన అన్ని చీటింగ్స్ విట్నెస్ సహా మీకు ఇచ్చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? 100% షూర్ సార్. కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఎనీహౌ, జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్ సార్. బాయ్. మనోజ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్ ఇన్స్పెక్టర్. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీటి కోసమేగా మీరు వచ్చింది. మీరు అనుకుంటున్న బ్రౌన్ షుగర్ హెరాయిన్ తీసుకోండి. అవి షుగర్ ప్యాకెట్స్ మాత్రమే. నా బాడీలో షుగర్ తక్కువ. నా మీద మీ డౌట్స్ అన్నీ తీరాయిగా. సారీ మిస్టర్ సత్యం గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు. ఈ మాట కాదన్నాక వచ్చాం. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా తప్పించుకున్నారు. చట్టం అతన్ని వదలదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ సత్యం, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా ఈ మనోజ్ కోబ్రా అన్న సంగతి మర్చిపోయావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సత్యం, నన్ను తక్కువ అంచనా వేశావు. ఈ జీవితానికి స్వస్తి చెప్పు మౌలిక. పద వెళ్దాం. పదండి. గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ ఫీల్డ్ మోతో వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా
కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు.